ఒక పాట ఎలా పాడాలి అంటే, గాలిమోటర్ ఆకాశంలో ఎలా నడుపుతాడు? రోడ్లు ఉండవు. ఏది కనిపించదు. అలా ఎలా నడుపుతారంటే, వాళ్ళు లోపలనే చుట్టూ సీల్ చేసి ఉంటది. లోపలనే మ్యాప్ ఉంటది. దాని ప్రకారం నడుపుతా ఉంటే గమ్యానికి చేరుతారు. అంతే తప్ప కిటికీలోంచి చూసి రోడ్డు మీద నడిపినట్టు నడపరు. అదే ఇప్పుడు ఒక పాట అలా పాడతారు. అలాగే మనం తెలియని వాళ్ళు మామూలుగా పాటలు పాడరాని వాళ్ళు ఎలా పాడతారంటే, రోడ్డు మీద వాహనాలు నడిపినట్టు. రోడ్డు మీద వాహనాలు నడిపితే ఎట్లుంటది? రోడ్డుని చూస్తూ నడుపుతారు. ముందు ఎవరైనా మనుషులున్నారా, జనం ఉన్నారా చూస్తూ నడుపుతూ, జరుపుతూ ఇలా నడుపుతారు. రోడ్డుని చూసుకుంటూ నడుపుతారు. కానీ ఆకాశంలో రోడ్లు ఉండవు. ఆ! అలాగే గమ్యం ఉండదు, ప్రారంభం ఉండదు. ఏది తెలీదక్కడ. అప్పుడు ఎటు పోతారు? ముందుకు పోరు, వెనక పోరు. ఎటు పోవాలో తెలీదు కదా! అక్కడ దిక్సూచి వాడతారంట. దిక్సూచి ఆధారంగా వాడతారు తప్ప, అలా దిక్కులు బయట చూడరనమాట. ఓకే. కేవలం దిక్సూచిని చూసి పోతారు అయస్కాంతం బట్టి. ఆ! అలా చేస్తామంటే సరిగ్గా గమ్యానికి చేరుతదంతే. అందేముండదు. దాని ప్రకారం పోవాలంతే. ఆ దిక్సూచిన ప్రకారమే పోతాడు గుడ్డిగా. అదే తీసుకుపోతదనమాట. అట్లుంటది. ఒక పాట అలా పాడాలనమాట. అంతేగాని రోడ్డు మీద మనము వాహనాలు నడిపితే ఏం చేస్తాం? మనమే నడుపుతాం కదా! రోడ్ ఎటు పోతుందో చూసుకుంటే మనకు మనమే తీసుకుపోతాం. పాట అలా పాడొద్దు. పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు సూర్యుడిని బట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గుర్తుపడతాం. లేదా దిక్సూచి ఆధారంగా గుర్తుపడతాం. సౌత్, నార్త్ అని అది ఎటు చూపెడితే అటు. కానీ దిక్సూచి లేదు, సూర్యోదయం లేదు. లేకుండా ఒక కొత్త ప్లేస్‌లో పోతే సౌత్, నార్త్ ఎట్లా గుర్తుపడతావు? పట్టలేవు కదా! కానీ అక్కడ కూడా నువ్వు సౌత్, నార్త్ గుర్తుపడితే ఎలా ఉంటుంది? ఆ విధంగా పాడాలనమాట పాట. అంటే కళ్ళు తెరిచి రోడ్డు మీద అందరూ పోతారు, పరిగెడతారు, అన్ని పనులు చేస్తారు రోడ్డు మీద రోజు. తిరుగుతాం వీధిలో. కానీ కళ్ళు మూసి, కళ్ళు తెరిచి ఎలా అయితే చేసామో, పనులు చేసామో, దుకాణంలోకి పోయామో, రోడ్డు మీద పోయామో, మార్కెట్ పోయామో, అలా కళ్ళు మూసి చేయాలి. చేస్తే ఎవరైనా చేస్తారా? చేయలేరు కదా! కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? అలా చేయాలనమాట. అంటే కళ్ళు తెరిచినప్పుడు కూడా, కళ్ళు మూసినప్పుడు ఎలా చేస్తామో అలా చేయాలి. అంతే తప్ప కళ్ళు తెరిచినప్పుడు అన్నీ చూస్తూ బుద్ధి, జ్ఞానం వహించి చేయకుండా, కళ్ళు మూసినప్పుడు ఎలా చేస్తామో అలా చేయాలి. కళ్ళు తెరిచినప్పుడు కూడా. అదనమాట పాట పాడే విధానం. అంతే తప్ప కళ్ళు తెరిచినట్టు చేయొద్దు. కళ్ళు తెరిచి ఎవరైనా ఉరుకుతాడు, పరిగెడతాడు, నడుపుతాడు రోడ్డు మీద. కానీ కళ్ళు మూసి రోడ్డు మీద నువ్వు బండి నడుపుతాను. సేమ్ అట్లనే. అప్పుడు అది ఎవరికైనా సాధ్యం కాదు కదా! అలా కళ్ళు తెరిచినప్పుడు పోతే ఎలా ఉంటుంది? అలా పాడాలి పాట. అలాగే పాట పాడితే ఎలా ఉంటుంది? అలా పాడాలి. అలాగే కోకిల సంగీతం నేర్చుకొని సంగీతాన్ని పాడితే ఎలా ఉంటుంది? అలా పాడాలి పాట. ఒక మాటలో చెప్పాలంటే, దయ్యాన్ని చూసి మనం భయపడతాం. కానీ దయ్యం భయపడుతోంది. దయ్యం కూడా భయపడదు. దానికి కూడా భయపడేది మనము. దయ్యాన్ని చూసి, ఒంటరితనం చూసి మనం ఎట్లా భయపడతామో, దయ్యానికి కూడా కొన్ని భయాలుంటాయి కదా! ఆ దయ్యం కూడా ఒంటరితనాన్ని భరించలేక అది కూడా భయపడతాది. అప్పుడు ఎలా ఉంటుంది? పాట అలా రావాలి. అలాగే ఒక పాట ఎలా పాడాలంటే, మనం ఒక రాయిని చేతితో విసిరితే ఎలా పోతుంది? మనం ఎలా పుష్ చేస్తామో అంత పోతుంది. అలాగే పోతుంది. అంతే తప్ప అంటే మనం పుష్ చేసే దాన్ని బట్టే పోతుంది తప్ప అది సొంతంగా పోదు కదా! కానీ మనం పుష్ చేయకుండానే దానంతట అదే సొంతగా అలాగే పోవాలి. మనం పుష్ చేస్తే ఎలా పోయినామో అలా పోవాలి. కానీ మనం పుష్ చేయకూడదు. అదే పోవాలి. పోతే ఎలా ఉంటుంది? అలా పాడాలనమాట. పాట అలా ఉండాలి. అలా పాడాలి.